ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జూన్ 6/6/2026 శ్రేష్టమైన మంచి దినము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ దినాల్లో దర్శించాలని కోరుతున్నాను. ఈరోజు మరి 1 గంటకి ఎప్పుడులాగా మన లైవ్ దయించకని యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఈరోజు సాయంత్రం మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆవరణంలో జరిగే కూడికల్లో నేను ప్రత్యేకంగా వాక్య పరిచయం చేసే ప్రార్థన చేయనే ఉన్నాను. మీరు కనుక సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే ఈరోజు తప్పక ఈ కూడికల్లో పాలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా దీవించాలని, ఆశీర్వదించాలని, ఒక బ్రేక్ త్రూ రావాలని కోరుతున్నాను. ఎవరెవరైతే ఈ కార్యక్రమం చూసే వారిలో బిజినెస్ వాళ్ళు ఉన్నారో మీకు ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మీ బిజినెస్లో దేవుడు దీవించబోతున్నాడు. అంతేకాదు కోర్టు గొడవల్లో అన్యాయంగా మరి కోర్టు గొడవల్లో ఇరుకొని పోయి న్యాయం దొరకక ఇటు అటు ఎవరైతే కొట్టుమిట్టలు ఆడుతున్నారో మీ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. మూడవదిగా సేవకులు ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో దేవుడు సేవకుల విషయంలో పూర్తి బాధ్యత తీసుకొని దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. మిమ్మల్ని దీవించబోతున్నానని, విడుదల చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా ఎవరెవరికైతే సంతానం లేదో ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీ గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు. వివాహమై అనేక సంవత్సరాలుగా సంతానం లేకుండా బాధపడుతున్న మీ అందరి జీవితంలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. మీరు జస్ట్ దేవుని అందు విశ్వాసం మాత్రం ఉంచండి. మీ జీవితంలో కనీవిని ఎరగని రీతిలో దీవించబడతారు. మిమ్మల్ని వర్ధల చేస్తారు. ప్రార్థన చేయడానికి మర్చిపోవద్దు. అదే సమయంలో మేలు చేయడానికి మర్చిపోవద్దు. పేదవాళ్ళకు సహాయం చేయడం మర్చిపోవద్దు. దైవజనులు మీ కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా ఎత్తిపెడతాం మానవద్దు. ఈ విషయాన్ని మీరు క్రమం తప్పకుండా చేసుకుంటారండి. కష్టమో నష్టమో ఇటువంటి మంచి కార్యాన్ని చేయడం ద్వారా ఎలాగైతే కొర్నేలి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో అలాగే వాళ్ళ ధర్మకార్యాన్ని ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో తగిన కాలంలో అలాగే మీ కుటుంబాన్ని కూడా మీరు ఇటువంటి మంచి కార్యం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మీకు మేలు కలుగుతాయి, మీకు అద్భుతం జరుగుతాయి, మీకు విడుదల కూడా కలుగుతాయి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. ఎవరెవరైతే దీర్ఘకాల సమస్యలతో సతమతమైపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో మీకు దేవుడు విముక్తి కలుగ చేయబోతున్నాడు. అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, ఎటువంటి శోధన అయినా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే మీకు పూర్తి విడుదల ప్రభు వల్ల కలగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని వర్ధలే చేయబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతుంది. నానాటికి విస్తరించబోతున్నాడు. చూడండి, ఒక స్త్రీ 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడతా ఉంటే ఆమె ఎంతగా నలిగిపోయి ఉంటుందో చూడండి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడు మినిమం 3 days ఉండాలి. అది కనుక 4 days 5 days అవుతాయి. లేకపోతే నెలకి ఒక్కసారి మెన్సెస్ అవటం, సైక్లింగ్ అనేది కామన్. అది కనుక 2 times అవుతాయి ఎంత ఇబ్బంది పడతారో, ఎంత బాధపడతారో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈమె 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతుంది. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అప్పటికే ఈమెను ఇంట్లోండి వెలివేసి ఉంటారు. బంధువులు పోగొట్టుకుంది ఈ రోగం వలన. తర్వాత డబ్బంతా పోయింది. డబ్బంతా డాక్టర్లకు ఖర్చు పెట్టడం వలన మొత్తం తన ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంది, సమాధానం పోగొట్టుకుంది. కానీ వస్త్రపు చెంగును ముట్టుకోవడం ద్వారా ఆమెకి పూర్తి దీర్ఘకాల సమస్య నుండి పూర్తి విడుదల పొందినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వస్త్రపు చెంగు అంటే దేని చూపిస్తుందంటే మనం ఇంకొక
స్పెషల్గా మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే చెప్పాడు, నా వస్త్రపు చెంగును ఎవరో ముట్టారు, అలా ముట్టినప్పుడు నాలో నుండి ప్రభావం బయలుదేరి వెళ్ళిందని యేసు ప్రభువే చెప్పాడు. మార్కు సువార్త 5:29-30. అంటే దేవుని యొక్క పవర్ ఏదైతే ఉందో అది దీర్ఘకాల సమస్యలకు స్వస్తి చెప్పగలుగుతాయని క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి ప్రవహించాలని కోరుతున్నాను. దేవుని యొక్క వెలుగు తాకాలని కోరుతున్నాను. దేవుని యొక్క అభిషేకం ప్రవహించాలని కోరుతున్నాను. ఈ వాక్యం ఉంటున్న మీ అందరి జీవితంలో ఒక బలమైన తాకిడి అనుభవించాలని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే కొత్త నిబంధనలో ఒక స్త్రీ, మళ్ళీ ఆవిడ కూడా స్త్రీయే, 18 ఏళ్ళుగా 18 years నడుము వంగిపోతూ ఆరాధనకి వస్తూ పోతూ ఉంది. దేవుని బిడ్డారా, ఆమె పైన ప్రభు హస్తం ఉంచగా ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా లూకా సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. సో ఇది 18 years. ఇంకా రోజుల తరబడి, ఇంకా చాలా సంవత్సరాల తరబడి నువ్వు బాధపడుతున్నావంటే నీకు దేవుని శక్తి కాదు, కానీ దేవుని యొక్క తాకిడి అవసరం. ఈరోజు ఎవరైతే నా మాట వింటున్నారో ఆయన హస్తం మీ పైన చాపబడుతుంది. మిమ్మల్ని దేవుడు ముట్టబోతున్నాడు, మిమ్మల్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. సంపూర్ణమైన విడుదల మీకు కలుగబోతున్నాయి. అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఎస్, దేవుని యొక్క తాకిడి మిమ్మల్ని స్వస్థపరచడం కాకుండా ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తాయి. యాకోబు తొడగుడ్డిని ముట్టగా ఆదికాండం 32:29లో యాకోబు ఆశీర్వదించబడ్డాడని రాయబడి ఉంది. సో దేవుని యొక్క తాకిడి మిమ్మలను దీర్ఘకాల సమస్య నుండి విడుదలలోనికి తీసుకొని రాగలుగుతాయి. చివరిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 5-14 వచనాలు చదివితే మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డారా, 38 ఏళ్ళుగా, ఇంకా దీర్ఘకాలం 38 ఏళ్ళుగా పక్షవాదముతో బాధపడుతున్న ఒక పురుషుని దేవుడు బాగు చేయడానికి ఎంచుకున్న మార్గం ఏంటంటే తనే ఆ వ్యక్తి ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క ప్రత్యక్షత మీ దీర్ఘకాల సమస్య నుండి ఖచ్చితంగా విడుదల ఇస్తాయి. సో ఈరోజు నా ప్రార్థన ఏంటంటే మిమ్మల్ని దీర్ఘకాలంగా ఎవరెవరైతే బాధపడుతున్నారో మిమ్మల్ని దేవుడు దర్శించాలి. ఇప్పుడే నేను నా మెసేజ్ అయిపోయిన తర్వాత కాసేపు ప్రార్థనలో గడపండి. ప్రభువా, నన్ను దర్శించండి, నా కుటుంబాన్ని దర్శించండి ప్రభువా, నా భర్తను దర్శించండి ప్రభువా, ఇంకా నా వల్ల కావట్లేదు తండ్రి, నాకు ఓపిక లేదు ప్రభువా, తండ్రి నేను ఇంకా భరించలేను, నన్ను ఒక్కసారి దర్శించండి ప్రభువా. నీ ముఖ దర్శనం నన్ను విడుదల చేస్తాయి, నాకు అద్భుతం జరిగిస్తాయి, నాకు విడుదల ఇస్తాయి, నా అప్పుల నుండి, నా ఆర్థిక ఇబ్బందుల నుండి, నా కష్టం నుండి నన్ను తప్పిస్తే ప్రభా, నాకు నీ దర్శనం కావాలి ప్రభా అని చెప్పి అడగండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. ఒకరోజు మీరే సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ప్రతి పాపాన్ని కటిగి ప్రభా విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. దుఃఖ దినాలన్నీ నాట్యముగా చేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు స్వస్థపరచండి. దీర్ఘకాలముగా రకరకాల సమస్యలతో సతమతమైపోతున్న వారిని ఇప్పుడే దర్శించి విడుదల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి వాక్కును, ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11:23. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్,
అల్ఫా హోటల్ వెంట సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75